ఒకసారి ఒక ఆయన ఉదయకాలమున లేచి, మనం కూడా లేస్తాం ఉదయకాలం, మనం లేచి ప్రార్థన చేసుకుంటాం, మనం లేచి కొంచెం వాక్యం చదువుకుంటాం. ఒక ఆయన ఉదయకాలం లేచి ఆధ్యాత్మికమైనటువంటి దాని మీద కొంత ధ్యానించాలని, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల మీద మనసు కేంద్రీకరించాలని, దాని మీద ఫోకస్ ఉంచాలని బెడ్రూమ్లో నుంచి లేచి హాల్లోకి వచ్చి చాప మీద కూర్చొని ఆధ్యాత్మిక అనుభవాల గురించి ఏం చేస్తున్నాడు ఆలోచన చేస్తే ధ్యానిస్తున్నాడంట. ధ్యానిస్తూ ఉన్నటువంటి ఆ క్రమంలో తన్ను తాను కొన్ని ప్రశ్నలు వేసుకున్నాడు. తన్ను తాను ఏం వేసుకున్నాడంట? కొన్ని ప్రశ్నలు వేసుకున్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, ఒకటి ఊ యామాయ్ అంటే నేను ఎవరిని, ఏంటంట నేను ఎవరిని, ఫస్ట్ క్వశ్చన్. రెండవది వేర్ ఐ కమ్ ఫ్రమ్, నేను ఎక్కడి నుంచి వచ్చాను. మూడవది వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను. 4 వాట్ ఈజ్ మై డెస్టినీ, నేను ఎక్కడికి ఏంటంట వెళ్ళబోతున్నాను. 4 ప్రశ్నలు. ఏంటంట నేను ఎవరిని. 2 వేర్ ఐ కమ్ ఫ్రమ్, నేను ఎక్కడి నుంచి వచ్చాను. 3 వేర్ ఐఎమ్ గోయింగ్, నేను ఎక్కడికి వెళ్తున్నాను. వాట్ ఈజ్ మై డెస్టినీ, ఎక్కడికి నేను వెళ్ళబోతున్నాను, నా ముగింపు ఏంటి అని ఈ 4 ప్రశ్నలు. వాటి మీద ఒక పీస్ఫుల్ వాతావరణంలో ఇంట్లో కూర్చొని హాల్లో చాపేసుకొని చక్కగా ఆధ్యాత్మికమైన అనుభవాల మీద తన మనసు నుంచి ధ్యానిస్తున్నప్పుడు కిచెన్లో నుంచి తన భార్య స్వరం బుల్లెట్లా దూసుకొని వస్తుందంట. ఆ బుల్లెట్లా దూసుకొని వస్తున్నటువంటి దానికి ఈయన తన మనసులో అనుకుంటున్నటువంటి ఆ 4 ప్రశ్నలకి సమాధానం అక్కడి నుంచి రానే వచ్చింది. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అంట? కిచెన్లో నుంచి. నేను ఎవరిని అంటే ఫస్ట్ సమాధానం నువ్వు పెద్ద సోమరపోతువు అని వచ్చిందంట. అర్థమవుతుందా? నువ్వు పెద్ద సోమరపోతువు రానే వచ్చింది. ఏమొచ్చింది ఆన్సర్. వేర్ ఐ కమ్ ఫ్రమ్, నేను ఎక్కడి నుంచి వచ్చాను. నువ్వు ఎక్కడో చీకటి కణంలోకి వచ్చినట్టుంది నా కర్మ గాలటానికి. రెండో ఏమొచ్చిందంట? అనే వచ్చింది. ఏంటంట? వై ఐఎమ్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్, ఎందుకు ఈ భూమి మీద ఉన్నానంటే దానికి భార్య ఇస్తున్న సమాధానం ఏంటంట? నన్ను సంపుకొని తినటానికి ఉన్నాం. 4వది ఏంటంట? వేర్ ఈజ్ మై డెస్టినీ, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ధ్యానించిన చాలు, లేచి నీ వృత్తికి నువ్వు వెళ్ళు, నీ ఉద్యోగానికి నువ్వు వెళ్ళు, నీ బాధ్యత నువ్వేంటంటే నెరవేర్తించు. ఎమ్మటి 4 ఏమొచ్చిందని సమాధానం వచ్చిందని. థ్యాంక్ లార్డ్. ఈ 4 మీరు చక్కగా ఏం చేస్తే, ధ్యానం చేస్తే 4 విషయాలు స్వయంగా నా భార్య ద్వారా నాకు ఈరోజు తెలియజేయబడింది అని ప్రేమికులారు ప్రభుని స్తుతించాడంట. హల్లెలూయా. అంటే ఆ రోజుగా మాటలు అట్లా తనకు అన్వయించుకున్నాడు. కానీ ఈ 4 ప్రశ్నలు గనక ఒక వ్యక్తి వేసుకుంటే ఏంటి, ఈ చాలా అమూల్యమైన ప్రశ్నలు అండి, మామూలు ప్రశ్నలు కాదు ఇవి. ఇట్స్ నాట్ ఈజీ క్వశ్చన్స్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. చాలా అమూల్యమైనటువంటి ప్రశ్నలు ఇవి. ఏంటంటే హూ ఐ యామ్, నేను ఎవరిని. రెండోది ఏంటంటే ఇప్పుడు చెప్పేదమ్మా వేర్ ఐ కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చాను. 3 వై ఐఎమ్ లివింగ్, ఎందుకు ఇక్కడ నేను ఉంటున్నాను. వాట్ ఈస్ మై డెస్టినీ. ఈ 4 ప్రశ్నలు కనుక ఒక వ్యక్తికి సమాధానం దొరకాలంటే ఇగో దీని దగ్గరికి రావాలి. ఎక్కడ రావాలంట? బైబిల్ దగ్గరికి రావాలి, వాక్యం దగ్గర. ఎందుకంటే ఈ గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడింది. నీ జీవితములో ఎదురయ్యే ప్రతి సమస్యకు చక్కగా సమాధానం ఇవ్వగలిగే గ్రంథమే ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. నిన్ను ఆయన రూపాంతరములోనికి మార్చే గ్రంథం ఇది. నీ ప్రతి సమస్యలకన్నిటికీ ధీటుగా సమాధానం ఇవ్వగలిగినటువంటి గ్రంథం ఇది. ఒక వ్యక్తి ఒక 400 మందిని, సెలబ్రిటీస్గా పిలువబడుతున్న ఒక 400 మందిని ప్రపంచవ్యాప్తంగా సెలెక్ట్ చేశాడంట. సెలబ్రిటీస్ అంటే ఎవరంటారు మీరు అమ్మా? సెలబ్రిటీస్ అంటే ఎవరంటారు మీరు? ఎక్కువ ప్రజల చేత గుర్తింపు కలిగిన వారు, వారిని సెలబ్రిటీస్ అంటారు. రాజకీయ నాయకులను, ఇంకా గొప్ప స్థితిలో ఉన్నవారిని సెలబ్రిటీ అంటారు. ఆ సామాన్యుడైనా ఏ విభాగములోనైనా ఏ రంగములోనైనా ప్రజాదరణ
అది ఎక్కువ కలిగి ఉంటే వాళ్ళని ఏమంటారు చెప్పాలా? సెలబ్రిటీస్ అంటారు. ఇప్పుడు ఆ సెలబ్రిటీస్ అందరినీ పిలిచాడు. ఒక ప్రశ్న అడిగాడు వారందరినీ. ఏమడిగాడు చెప్పాలి? తలపైకి ఎత్తండి. ఒక 6 నెలలు మిమ్మల్ని ఐసోలేట్ చేస్తాను. ఐసోలేట్ అంటే ఒక నిర్మానుషమైనటువంటి ప్రాంతంలో మిమ్మల్ని తీసుకెళ్ళి వదిలేస్తాను. తీసుకెళ్ళి అక్కడ వదిలేసిన తర్వాత గమనించండి, ఒకవేళ మీరు 6 నెలలు అక్కడే ఉండే పరిస్థితి ఉంటే ఎవరు ఉండరు? మనుషులు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు, ఫోన్లు ఉండవు, ఇంటర్నెట్ ఉండదు, ఏం ఉండదు. మీరు ఒక్కలే కనుక ఆ ప్రాంతంలో ఒక 6 నెలలు ఉండాల్సి వస్తే 6 నెలలు జీవితాన్ని కొనసాగించుకోవడానికి నేను మీకు ఒక పుస్తకం ఇద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చిన పుస్తకాలు ఏవైతే ఉంటాయి నాకు చెప్పండి అని అంటే, వాళ్ళందరూ రాసిన మాట ఏం చెప్పాలంటండి, 99% మాకు ఏ పుస్తకం అవసరం లేదు, కానీ బైబిల్ గ్రంథం ఉంటే 6 నెలలు బ్రతికేస్తామన్నారంట. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి వారు, రాజు కుటుంబీకులు, సెలబ్రిటీస్ అని, లేకుంటే ఇంకా వివిధ భాగములో చక్కగా ప్రజాదరణ పొందినటువంటి వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మాకేం కావాలి? ఏది లేకపోయినా, ఏ పుస్తకం మాకు అవసరం లేదు, మాకు బైబిల్ గ్రంథం ఉంటే అవ్వలీలగా ఎన్నెళ్ళు 6 నెలలు బతికేస్తామని చెప్పి అన్నారంట. అంత గొప్పతనం ఉంది. దేనికండి? నీకు అర్థం కావట్లేదు, చేతిలో ఉంటుంది. నీకు అర్థం కావట్లే, నాకు అర్థం కావట్లేదు దీని గురించి. ప్రేమికులారా, అంత ఎక్కువ మంది దీన్ని ఎందుకు ప్రిఫర్ చేశారంటే, దీంట్లో ఆదరణ ఉంది సంగమ, దీంట్లో గొప్ప నెమ్మది ఉంది. నీకు నీ ఆత్మ పులకరించగలిగే అనుభవాలు ఉన్నాయి దీంట్లో. నీ కన్నీరు తొడవబడగలిగే పరిస్థితులు అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడగలిగే ప్రేమికుల అనుభవాలు ఉన్నాయి దీంట్లో. నువ్వు ఎదుర్కొనే ప్రతి సవాళ్ళకి సమాధానం ఉంది ఇంట్లో. ఫ్రాన్స్ దేశాన్ని ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఏంటంటే పవర్ఫుల్ నేషన్గా తక్కిన దేశాలన్నీ కూడా ఆ ఫ్రాన్స్ దేశం కింద ఉండాలని మిలిటరీ జనరల్ ఒక అతని పేరు, ఆయన మీ అందరూ తెలుసు, ఎవరైనా? నీలోఫర్ ఏదో వ్యక్తి పేరు ఉంటుంది. ఆ వ్యక్తి అన్నటువంటి మాట ఏంటంటే, తన చివరి సమయంలో, అంటే ఇంగ్లాండ్ వాళ్ళు అతన్ని బంధించి ప్రెమిడ్లర్ ఒక దీవిలో పడేస్తే తన డైరీలో రాస్తాడు. ఏమంటాడంటే, నేను ప్రపంచాన్ని కత్తితో గెలిచాను కానీ బైబిల్ గ్రంథం ప్రేమతో గెలుస్తుందని రాశాడు. ఏంటంటే, నేను కత్తితో ప్రపంచాన్ని గెలుస్తున్నాను కానీ బైబిల్ గ్రంథం ప్రేమతో మనిషిని ఏం చేస్తుంది చెప్పాలా? గెలుస్తుందని రాశాడంట. ఇది ఎలాంటి గ్రంథం అంటే, ఒక సజీవమైనటువంటి వ్యక్తి తన జీవితంలో ఎవరిని ఎదుర్కొన్న ఆ వ్యక్తిని జయిస్తాడంట, ఆ వ్యక్తిని సంపాదించుకున్నాడంట. ఏది కలిగి ఉన్న వ్యక్తి? ఇది కలిగి ఉన్న వ్యక్తి, సజీవంగా ఉన్న ఒక వ్యక్తి ఏ వ్యక్తినైనా ఎదుర్కొంటున్నప్పుడు ఆ వ్యక్తిని ఆకర్షించుకోనగలిగే ప్రేమికుల శక్తి కలిగింది అంటాడు. దేని గురించి? ఈ బైబిల్ గురించి. హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు నేను మనం అందరం కూడా చదువుతున్నప్పుడు దేవుడి ప్రేమ ఎంత స్వచ్ఛమైందో, ఎంత ప్యూరిటీ కలిగిందో, ఎంత అన్స్టాపబుల్లో, ఎంత రిమార్కబుల్లో, ఎంత అన్కండిషనల్ లవ్వో. ఎవరిది? దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వాలంటే ఈ వాక్యాన్ని ఏం చేయాలి చెప్పాలా? ధ్యానించాలి. ఈ ప్రేమలో మీరు నాటబడి స్థిరపరచబడుదురుగాక. అట్టి కృప మీకు దయచేయునుగాక. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. మొదటి శామ్యూయేలు గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనము చదవండి. మిగతా వారందరం శ్రద్ధగా విందాం. దావీదు సిగ్గులకు వచ్చినప్పుడు ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంచెను. ఆమేన్ చెప్పండి. దీంట్లో ఒక మాట, ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నాను నేను. దీన్ని మనం అందరం కూడా చక్కగా కొద్ది నిమిషాలు వాక్యాన్ని అంశంగా ప్రేమికులు తీసుకొని దేవుడి మాటల చేత అందరం బలపరచబడదాం.
రైట్, సెల్ పైకి అయితే నాకెళ్ళి చూడాలి, త్వరగా వెళ్ళిపోతుంటాను, శ్రద్ధగా వినాలి. మొదటి శామ్యూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటన ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ తెలుసు అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఆ మొదటి శామ్యూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కొన్నిసార్లు కొన్ని వర్తమానాల్లో కూడా మీకు నేను తెలియజేయటం జరిగింది. నువ్వు నిజంగా ఒకవేళ బైబుల్ ఫాలోవర్ అయితే, ఇఫ్ యు ఆర్ కాన్స్టెంట్లీ రీడింగ్ బైబుల్ ఎవ్రీడే, యూ విల్ అండర్స్టాండ్ ద హిస్టరీ బిహైండ్ ఫస్ట్ శామ్యూయేల్ చాప్టర్ 30. మొదటి ఆ శామ్యూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఉన్నటువంటి నేపథ్యం అంతా నీకేమని చెప్పాలా అర్థమవుతుంది. ఇక్కడ ఆ మాట ఎవరు అంటున్నారని ఆలోచన చేస్తే దావీదు మహారాజు అంటున్నాడు. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అని గమనిస్తే, ప్రేమికులారా, తను అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు. లేకుంటే ఎక్కడ ఉండాలో తెలవట్లే, ఎక్కడ నివసించాలో తెలవట్లే. తరుముతున్న ఆ సమయంలో, తరుముతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలో, ఎక్కడ మరి నివాసం చేసుకొని ఉండాలో అర్థం కానప్పుడు ఇతడు తన భార్యలు, పిల్లలు, తనతో పాటు కొంత సమూహం వచ్చి ఎక్కడికొచ్చి ప్రేమికులారా నివాసంగా చేసుకున్నారంటే సిగ్గులెత్తు అనే ప్రాంతానికి వచ్చి ఏం చేశారంటే ఆ ప్రాంతాన్ని ఏం చేసుకున్నారండి నివాసంగా చేసుకున్నారు. ఆ ప్రాంతం ఎక్కడుందంటే ఫిలిష్తీయుల యొక్క దేశంలో ఒక భాగం. అది ఇది సిగ్గులెత్తు అనేటువంటి ప్రాంతం ఫిలిష్తీయుల దేశంలో ఒక ప్రాంతం. అది ఆ ప్రాంతములో ప్రేమికులారా దావీదు నివసిస్తున్న క్రమంలో ఆ రోజు అప్పుడు ఆ ఫిలిష్తీ దేశానికి రాజు ఎవరంటే ఆకీషు. చెప్పండి, ఏం పేరు? ఆకీషు. ఎవరంటే ఈ ఫిలిష్తీ దేశానికి రాజు ఆ రోజుల్లో ఎవరంటే ఆకీషు. ఆయన ఆ రోజుల్లో పరిపాలిస్తున్నప్పుడు ఒకసారి ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు తన ఫిలిష్తీ సైన్యముతో వెళ్తున్నప్పుడు దావీదు కూడా ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా యుద్ధములో వారితో పాటు ఏంటంటే వెళ్తా, నాతో ఉన్నటువంటి వారిని కూడా తీసుకొని ఆ రాజుతో పాటు వాళ్ళతో పాటు మేము కూడా యుద్ధానికి వెళ్తామని దావీదు తలంచినప్పుడు, దావీదు అనుకొని వచ్చినప్పుడు ఫిలిష్తీ సర్దారులు ఏమని చెప్పాలా, ఫిలిష్తీ సర్దారులు లేకుండా ఆ సైన్యాధిపతులు ఏమన్నారంటే, ఇతడు శత్రువు నీకు మిత్రుడు కనపడుతున్నాడు, అతడు శత్రువు కానీ నీకు ఎలా కనపడుతున్నా, ఆయన మిత్రుడు కనపడుతున్నాడు, నమ్మటానికి అవకాశము లేదు. ఒకవేళ అతన్ని మనం నమ్మితే మనందరి తలకాయలు గొలియాతును ఒకప్పుడు ఏం చేశాడు, గొలియాతును ఏం చేశాడు, తలను తీసి, అర్థమవుతుందా, ఇశ్రాయేల్ ప్రజలకు జయ జీవితాన్ని ఇచ్చాడు. మన తలకాయలన్నీ కూడా తెగనరికి తన రాజుతో వెళ్ళి సంధి చేసుకొని మరలా, అర్థమవుతుందా, ఇక్కడ నుంచి మనల్ని ఈ భయంకరమైన పరిస్థితుల్లోకి మనల్ని నెట్టి వెళ్ళిపోతాడు, దయచేసి దావీదుని ఏం చేయమాకని చెప్పాలా, నమ్మొద్దని ఆకీషు రాజుకు చెబితే ఆకీషు వచ్చి దావీదుతో అంటాడు కదా, ఏమంటాడంటే, దావీదు నువ్వు చాలా మంచోడు అయ్యా, నువ్వు చాలా మంచోడు, నువ్వు దేవదూత లాంటి వాడివి, నీ మనసు చాలా మంచిది, నీ మనసు వెన్న, నువ్వు చాలా మంచోడు నాకు తెలుసు, కానీ మా వాళ్ళు ఒప్పుకోవట్లే. ఎవరాళ్ళు? ఫిలిష్తీ సర్దారులు ఒప్పుకోవట్లే, ఫిలిష్తీ సైన్యాధిపతులు ఒప్పుకోవట్లే, మా సైన్యం ఒప్పుకోవట్లే, దయచేసి మీ ప్రాంతం నువ్వు వెళ్ళిపోమంటే ఆ రాజు మాట విని అక్కడి నుంచి మరలా సిగ్గులెత్తుకు వస్తాడు. సిగ్గులెత్తుకు వచ్చేసరికల్లా ఒక జరగకూడని భయంకరమైన సాడ్ డిసాస్టర్ జరిగింది. తను ఊహించలే, తను అనుకోలే, ఊహించినటువంటి ఒక సంఘటన సిగ్గులెత్తుకు ప్రేమికులారా తిరిగి మరల రాజు మాటను బట్టి వచ్చేసరికల్లా ఆ సిగ్గులెత్తు ప్రాంతం ఏమైపోయిందని ఆలోచన చేస్తే ప్రేమికులారా అమాలేకులు వచ్చేసారు. ఈ లోపు వచ్చి ఆ సిగ్గులెత్తు ప్రాంతాన్ని తగలబెట్టి అతనికి ఉన్నటువంటి 2 భార్యలను, పిల్లలను, తనతో వచ్చినటువంటి వారి యొక్క పిల్లలను, భార్యలను అందరినీ కూడా అంటే చెప్పాలా ఏం చేశారంట, తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయేసరికి ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోయాడు. ఎవరైనా దావీదు ఎమోషనల్గా, మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు. ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతున్న ఈ బాధ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అతనితో ఉండి అతనితో ప్రేమికులారా మేలు పొందుకొని, అతని చేత ఉపకారం పొందుకొని, అతని చేత 3 పూట్ల భోజనం చేస్తున్న వారు తిరగబడ్డారంటండి. ఎవరి మీదకి అంటండి? దావీదు మీదకి. అది ఇంకా బాధ వర్ణాతీతం. ఒక పక్క అమాలేకులు ఉన్న ఆస్తిని, భార్యలను, పిల్లల్ని అందరినీ తీసుకొని పోయారని ఒక బాధ ఒక పక్క ఉంటే, ఒక పక్క ఈ పరిస్థితి గల కారణం దావీదుని రాళ్ళు ఏం చేద్దామని చెప్పాలా, కొట్టి చంపేద్దాం, ఇతని వల్ల ఈ పరిస్థితి వచ్చింది, ఇతని వల్లే మనకి దుస్థితి వచ్చిందని చెప్పేసరి దావీదుని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసి ఆ క్రమంలో గమనించండి ప్రేమికులారా, ఆ మెంటల్ టెన్షన్ ప్రేమికులారా కొన్నిసార్లు నీకు నాకు అందరూ కూడా వస్తుంది. ఏం చెప్పాలా, గమనించండి.
గమనించండి, కొన్నిసార్లు 4 దారులు ముయ్యబడి ఉంటాయి. నీకు ఎటు పక్కన నీకేంటంట దారి కనబడదు. ఉక్కిరిబిక్కిరి అవుతావు, కొన్నిసార్లు సతమతం అవుతూ ఉంటావు, కొన్నిసార్లు తీవ్రమైన మనస్తాపానికి గురవుతావు. ఏంటి పరిస్థితులు ఇంతగా నన్ను చుట్టుకున్నాయి, నా చుట్టుముట్టాయి అని చెప్పి కొన్నిసార్లు నీకు అనిపించినప్పుడు దావీదు ప్రేమికులారా చేసిన పని ఏం చెప్పాలా? నువ్వు కూడా అదే పని చేయాలి. ఏంటా పని? దావీదు ఏం చేశాడో, దావీదు తన జీవితంలో మరలా పోగొట్టుకున్న ఎలా తిరిగి సంపాదించుకున్నాడో, నీ జీవితంలో కూడా ఏదైనా తిరిగి నువ్వు పొందుకోవాలన్నా, దారులు తెరవబడాలన్నా, నీ జీవితంలో ప్రేమికులారా దారులు నా ప్రభు నీ కొరకు ప్రభు ఏర్పాటు చేయాలన్నా, దావీదంట అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నారంట. ఎవరిని బట్టండా? చెప్పండి, ఎవరిని బట్టండా? అందుకనే మనుషుల నైజం గమనించండి. ఈరోజు తిట్టిన వాడు రేపు నిన్ను పొగుడుతాడు, రేపు పొగిడినటువంటి వాడు వాళ్ళే ముందుంటారు. ఎప్పుడు నేను మనుషుల్ని అసలుగా, ఎందుకంటే నా అనుభవంలో, ఈ చిన్న అనుభవంలో చాలా జరిగాయి, నీకు జరిగాయి ఎన్నో అనుభవాలు. ఎప్పుడు మనుషుల మీద ఆధారపడటానికి మనం ఇక్కడ లేం ప్రేమికులారా. మనుషుల యొక్క అభిమానాలు సంపాదించుకోవడానికి లేం మనం ఇక్కడ. ఈరోజు పొగుడుతారు, రేపు తిడతారు. ఈరోజు మీరే ఒకవేళ ఇంకెక్కడికోవద్దు, ఎన్నోసార్లు తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అనేక సార్లు పొగిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికో పోవాల్సిన అవసరం ఇక్కడే మన మధ్యలోనే ఎన్నో కుటుంబాలు నా మీద వ్యతిరేకంగా లేచిన రోజులు ఉన్నాయి, నన్ను తిట్టిన రోజులు ఉన్నాయి. నన్ను ఒకప్పుడు పొగిడినటువంటి వారు, తిట్టినటువంటి వారు ఉన్నారు. ఎప్పుడు ప్రేమికులారా మనుషుల యొక్క అభిమానాల మీద ఏం చేయమాకండి. ఎప్పుడు ఆధారపడవద్దు దయచేసి. అది నీ జీవితంలో ఎప్పటికైనా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. నువ్వు సంపాదించుకుంటే దేవుడు కృపను సంపాదించుకో, దేవుడు ప్రేమను సంపాదించుకున్న దయను సంపాదించుకుంటే ఆయన కనికరం సంపాదించుకో. దావీదు తన జీవితంలో నేర్పిస్తున్న సంగతి అదే. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, అతని పేరు అబియతార్. ఏం పేరంట? అబియతార్. అతడు ఒక యాజకుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా అమాలేకులు వెళ్ళారు, మిమ్మల్ని తరిమితే పట్టుకొని రాగలుగుతామా అని అంటే, గమనించండి, ప్రార్థన చెప్పాడు, దావీదు వెళ్ళు, నీకేమిస్తాడో, నీకు దేవుడు ఏమి పోతున్నాడు, విజయాన్ని ఇస్తాడు అని చెప్పి 400 మంది వెంట పెట్టుకొని పోయారు ప్రేమికులారా. వెళ్ళిపోతున్న క్రమంలో దారిలో ఒక వ్యక్తి రోగిగా పడుంటాడు దారిలో. ఆ వ్యక్తి ఎవరంటే, ఆ వ్యక్తిని కలుసుకొని, ఏంటి నీ పరిస్థితి అని అంటే, అయ్యా నేను ఐగుప్తుడిని, నేను అమాలేకులు అనేటువంటి ఒక వ్యక్తికి నేను దాసుడుగా రాబడ్డాను, నేను మంచిగానే ఉన్నా, మీతో ఆ సిగ్గులోకి వచ్చిన మంచిగా ఉంది, కొంచెం ఆరోగ్యం బాగలేక నేను ఇబ్బంది పడుతుంటున్నాను. నా యజమాని ఏం చేశాడు నన్ను. మనుషులు తత్వం ఎట్లుండదండి ప్రేమికులారా. అవసరం ఉన్నంత వరకు, నీతో అవసరం ఉందా అన్ని విధాలుగా వాడుకుంటా. ఒక్కసారి నీతో ఏ అవసరం అనుకుంటారా ఎవరైనా సరే, ఖచ్చితంగా నేనేం చెప్పాలా, నిశ్చేష్టులుగా విడిచిపెడతారు. నేను అర్ధాంతరంగా విడిచిపెడతారు. నేను నడి సముద్రములో తీసుకొని వదిలిపెడతారు. నేను అమాలేకీయుడు దావీదుతో చెబుతున్నాడు, ఏంటి నీ పరిస్థితి అంటే, పోయేటప్పుడు బాగా నేను కొంచెం ఏదో అనారోగ్యత వచ్చిందయ్యా, తీసుకొని పోవాలి కదా, ఇంతకాలం ఏం చేశాను నేను, అతడికి నేను నమ్మకంగా ఉన్నాను అని చెప్పి తీసుకుని లేదు, వదిలిపెట్టిపోయాడు అని చెప్పంటే, కొన్ని ద్రాక్షరసం ఇచ్చి, కొన్ని పండ్లు ఇచ్చి, అతడు ప్రాణం కొంచెం తెప్పరిల్లినాక ఇప్పుడు చెప్తున్నాడు, ఏంటి ఎక్కడికి వెళ్ళారు అది అని అంటే, అయ్యా ఇట్లా వచ్చేది వాస్తవమే, తీసుకొని వెళ్ళారు వాస్తవం, ఇట్లా వెళ్ళారంటే ఆ దిశగా దావీదు వెళుతున్న క్రమంలో ఎన్నో ఆలోచనలు. ఒకటి, వారు గనక వీరు ఆ అమాలేకీయులు వాళ్ళ ప్రాంతానికి కనుక వెళ్తే, వాళ్ళ టెరిటరీ కనుక వెళ్తే స్థానబలం ఎక్కువ ఉంటుంది. స్థానబలం అంటే ఏంటి? మధ్యలో ఒకవేళ వాళ్ళు అక్కడ పోకముందు ఎదుర్కొంటూ జయించగలుగుతారు. ఒకవేళ అమాలేకులు వాళ్ళ టెరిటరీకి పోతే, వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతే స్థానబలం ఎక్కువ ఉంటుంది. అంటే ఏ విధంగానైనా అనేక అవకాశాలు ఉంటాయి, ఎవరు వచ్చినా ఏం చేయడానికి, జయించడానికి. ముసలి నీళ్ళలో ఉంటే ఎంత బలమో స్థానబలం అంత బలంగా ఉంటుంది అంట ఎవరికైనా. అయితే ఎట్టకేలకు దావీదు వెళ్ళి జయించాడు. ఇప్పుడు జరిగిన అద్భుతం ఏం చెప్పాలంటండి, జరిగిన అద్భుతం ఏంటంటే, వీళ్ళ సొమ్ము, భార్యలు, పిల్లలందరినీ తీసుకొని వచ్చాడు. దాంతోపాటు ఇంకా కొంత సొమ్ము అదనంగా యాడ్ అయింది. ఎవరిదా సొమ్ము? అమాలేకీయులు. ఎవరిదంట చెప్పండి, ఎవరిదంట? అమాలేకీయులు యాడ్ అయింది. ఇప్పుడు ఇతను సంపాదించుకున్నటువంటిది, అక్కడ ఉన్నటువంటి వారు ఆస్తి అంతా ప్రేమికులారు పోగొట్టుకున్నంత వాళ్ళు పొందుకున్నారు. దాంతో పాటు అమాలేకీయుల ఆస్తి కూడా ఏమైందంట, ప్రేమికులారు వారికి పొందుకున్నారు. ఇప్పుడు
రెండంతలుగా అటు వీళ్ళది అటు వాళ్ళది మోసుకొని వస్తున్న ఈ క్రమంలో గమనించండి, తనతో పాటు 400 మంది సైనికులకు కొంతమంది అంటే మధ్యలోనే ఆగిపోయారంట. మధ్యలోనే 400 మందిలో రానటువంటి వారు మధ్యలో ఆగిపోతే ఇతనితో పాటు వచ్చిన వారు అనే మాట ఏంటంటే, రాజా దృష్టిలో పెట్టుకో, ఎవరైతే యుద్ధానికి వచ్చారో వాళ్ళకి ఏమి ఇవ్వాలి, సమాన భాగం ఇవ్వాలి అని అంటే దావీదన్న మాట ఏం చెప్పాలా, బాబు అట్లా కాదు నాన్న, యుద్ధానికి వచ్చిన వాడికి ఎంత సమాన ఏంటంట భాగం ఉంటుందో సామాన్ దగ్గర ఉన్నోడు కూడా, అంటే డ్యూటీలో ఉన్నోడు కూడా, యుద్ధానికే రావాల్సిన అవసరం లేదు, డ్యూటీలో ఉన్నోడు కూడా ఏంటంట సమాన భాగం. ఇప్పటికీ ఈ ప్రిన్సిపల్ ప్రతి ప్రపంచ దేశాల్లో ప్రతి మిలిటరీ వారు పాటిస్తున్నారు. యుద్ధానికి వెళ్ళుడికి జీతాన్ని ఇవ్వరు. అక్కడ ఏంటంట సామాను కాపాడుతున్నవాడు కూడా అదే ఉద్యోగం. ఆ ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి చెప్పాలి, ఇక్కడి నుంచి తీశారు. ఎక్కడి నుంచి? బైబిల్లో నుంచి. ఇప్పుడు దావీదుకున్న ఆలోచన చెప్పాలి, ఇంత ఆస్తి పట్టుకొని వస్తున్నాడు, ఇంత ఆస్తి నీకు దొరుకుతుంది, నువ్వేం చెప్పాలా, నువ్వు నేను చెప్పాలా, ముందు మన కుటుంబాలకి ఇచ్చి, ఆ బయటలకు ఎవరు తెలవద్దు, ముందు ఎవరికి ఇద్దాం, ఆన్ దిస్ ఫ్యాన్స్ ముందు ఎవరికి ఇద్దాం. అంత సంపాదన పట్టుకొని వస్తుంటే ఏమొస్తుంది మనకు ఆలోచన, మనకేమొస్తుంది అని అంటే, ఫస్ట్ మన కుటుంబీకులకి అందరికీ వాడికింత వీడికింత అందరికీ తలా పంచేద్దాం. రెండోది మనకి బాగా దగ్గరకు ఉన్న ఫ్యామిలీ ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళకి ఇచ్చేద్దాం. వాళ్ళకి ఇది మన బుద్ధి, కుచ్చెల బుద్ధి, పాడు బుద్ధి, పనికి మాలిన బుద్ధి. కానీ దావీదు ఎందుకు చెప్పాలి అంత గొప్పవాడయ్యాడు? ఎవరైనా దావీదు ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? ఎందుకు ఎన్నో ఆపదలు వచ్చి ఎందుకు తప్పించబడ్డాడు? కూత వేటు దూరములో మరణము ప్రేమికులను పలకరిస్తుంది. ఎందుకు మరణం అనేకసార్లు తప్పించబడింది? ఎందుకు శాశ్వతమైన కృప దావీదు మీద తన సంతానం ఎందుకు ఉంది అని ఒక్కసారి ఆలోచన చేస్తే, తన మంచి మనసు ప్రేమికుల నీ మంచి మనసును బట్టే రాగల నీ తరం కూడా దీవించబడుతుంది ఖచ్చితంగా. నీ మంచి మనసు బట్టే, నీ దాతృతను బట్టే, నీ యొక్క ప్రేమికుల స్వహృదయాన్ని బట్టే, ప్రేమికుల ఆ మంచి మనసే నిన్నే కాదు నీ తరాలు కూడా దీవెనకరంగా చేస్తాయి. ఇప్పుడు అతనికి వచ్చిన ఆలోచన చెప్పాలా 13 గ్రామాలు ఉన్నాయంట. ఎన్ని గ్రామాలు చెప్పండి, ఎన్ని గ్రామాలు? 13 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామానికి ఇంత అని దావీదు అంటండి తన కుటుంబీకులకి తనకు వచ్చిందే తను తీసుకున్నాడు తప్ప, తను ఏదైతే ఏంటంట తను అక్కడి నుంచి పోయిందో, తన భార్యలు పిల్లలు తనకు ఉన్నటువంటి ఆస్తిని తను తీసుకొని తక్కినదంతా కూడా 13 గ్రామాలకు పంచాడంట. ఇప్పుడు చెప్పండి, బేతేల్ అంటే ఏంటి? తర్వాత ఇంకోటి దక్షిణ రామోత్ అంటే ఏంటి? ఉన్నత స్థితి. మూడు ఏంటండి? నో చెప్పాలి. నో అన్నప్పుడే ప్రేమికులారా కార్యాలు కొన్ని జరుగుతాయి. ఈ అనుభవాలతో మన జీవితాలు ముందు నడిపించును గాక. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ టు ది లార్డ్ ఇన్ ప్రేయర్. అందరం మోకరిద్దాం. సోదరుడా, నాతో మాట్లాడింది, నీతో మాట్లాడింది వాక్యం పక్కకు పెట్టు. సమయం ఎంతైందో పక్కకు పెడదాన్ని. ఇది ఒక్కరోజు కనీసం డిసెంబర్ నెలకు వచ్చేసాం. సంవత్సరం అంతా ఎన్నో అవిధేయమైన పనులు చేశాం, ఎన్నో వ్యతిరేకమైన పనులు చేశాం, ఎన్నో అయిష్టమైన బ్రతుకులు జీవించాం, ఎంతో దేవునికి విరోధంగా నడుచుకున్నాం. ఈ నెలంతా కూడా నిన్ను నువ్వు ఇంట్రాస్పెక్ట్ చేసుకొని, నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేసుకొని 2025 ఒక మంచి నూతన విధానములో గత జీవితంలో చేసిన మరల పొరపాట్లు చేయకుండా ఈ నెలంతా కూడా నిన్ను నువ్వు ప్రభువుని క్షమించబడిగే నెల, కృతజ్ఞతగా ఉండే నెల. ప్రార్థన చేసుకుంటావా? సంపదలుగానే నా దేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడు నా దేవుడు. తన ధన నిధిలో నుంచి ప్రభు నీకు ఇస్తాడు. సంగం ఆయన పక్షపాతి కాదు. ఆయన అందరూ సమానులే ప్రభు. ఇక్కడ నీ వస్త్రాలు ప్రాముఖ్యం కాదు, నీకున్నటువంటి లోక సంబంధమైనటువంటి పరపతులు ఇక్కడ దేవుడు సంఘుల మందిరములో ప్రాముఖ్యము కాదు. నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు అది ప్రాముఖ్యత. ఇక్కడ నువ్వు దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నావు అది ప్రాముఖ్యత. చేతులెత్తరా. గత జీవితంలో చాలా పొరపాట్లు జరిగాయి. నేను చాలాసార్లు అన్నాను, చాలాసార్లు ప్రభు ఎస్తనాల్సింది. నా జీవితంలో నో అన్న రోజులు ఎన్నో ఉన్నాయి ప్రభు, క్షమించిన.
సోదరా, ఇప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ సహోదరుని ప్రేమిస్తున్నాడు. ఇక్కడైనా మించిపోయింది ఏం లేదురా. ప్రభు కృపకు పాత్రుడుగా ఉండు. కృప దూరం చేసుకోమా. చాలా కార్యాలు ఆగిపోయాయి. ప్రభు దర్శిస్తాడు నిన్ను. ప్రభు నిన్ను నిలబెడతాడు. ఇక్కడైనా దేవుడు నిన్ను తన జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు పట్ల ప్రభు జరిగిస్తాడు. చేతులెత్తరా. నీతో ప్రభు మాట్లాడితే చేతులెత్తి ప్రభు నీ అంగీకరణ ఒప్పుకో. నీ అంగీకారం ఒప్పుకో. ప్రభు నన్ను క్షమించిన ఆయన, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించిన ఆయన. చాలాసార్లు ఆదివారాలు ఎగ్గొట్టానయ్యా. చాలాసార్లు ఎన్నో ప్రార్థనలకు రావాల్సి నేను ఎగ్గొట్టానయ్యా. దేవుడు బిగబడితే సంగమా, ప్రతి జీవి కోరిక ఆయన చేతిలో ఉందంట. ఆయన బిగబడితే ఏ ఆశీర్వాదం చూడలేం సంగమా. చేతులెత్తరా. క్షమించయ్యా. సోదరా, నీకు ఇచ్చింది మాంస హృదయం, అందరికి ఇచ్చింది మెత్తని హృదయమే. ప్రతి ఒక్కరి గుండె ప్రేమిట్లారా పట్టుకొని చూడు, మెత్తగా ఉంటది. ఎందుకు ఇది కఠినమేం తెలుసా? ఎందుకు కఠినమేం తెలుసా? వాక్యానికి స్పందించబోబట్టి. వాక్యానికి స్పందించకపోబట్టి. ఎన్నిసార్లు మాట్లాడుతున్నా నీకు ఏమాత్రము కూడా భయం లేకుండా ఈరోజు ఉంటున్నావు. నేను ఉంటున్నానంటే ఆ హృదయం కఠినమైపోయింది ఈరోజు. చేతులెత్తరా. వాక్యం మాతో మాట్లాడిందయ్యా. ఈ డిసెంబర్ నెలంతా మా జీవితాల్లో ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి చాలా, విడిచిపెట్టాల్సి ఉన్నాయి చాలా, మాలో తొలగించుకోవాల్సినవి చాలా, మాలో మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎవరు నిలబడగలుగుతారయ్యా నీ ఉగ్రతకి? నువ్వు కోపిస్తే ఎవరు నిలబడగలుగుతారయ్యా? అసలు ఎవరు ఉండగలుగుతారయ్యా? అయినా దీర్ఘశాంతను చూపిస్తున్నావు, అయినా దీర్ఘశాంతను చూపిస్తున్నావు. ఇంకా రెండు చేతులు చాచి పిలుస్తూనే ఉన్నావు. నువ్వు నిజంగా ఈ వాక్యాన్ని బట్టి స్పందించు. నీ జీవితంలో రేపటి నుంచే కార్యాలు జరుగుతాయి. ఖచ్చితంగా రేపటి నుంచి అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. రేపటి నుంచి దేవుడు ప్రారంభించబడతాయి. ఎదురు చూస్తున్నా జరుగుతాయి. నీ కుటుంబంలో నీ కుటుంబ అద్భుతాలు జరుగుతాయి. నీ స్థితిగతుల మార్పు వస్తుంది. నీ వ్యాపారంలో ఆశీర్వాదాలు చూస్తావు. నీ ఉద్యోగముల వ్యాపారాలు, పిల్లల చదువులో దేవుని దీవెనలు చూస్తావు. తప్పైపోయిందయ్యా. నీ ఇళ్ళని తెలవక ఇష్టానుసారంగా జీవించాను. నీ ఇళ్ళని తెలవక నేను అమర్యాద నడుచుకున్నానయ్యా. ఆ గర్భంగా చులకనంగా చూశానయ్యా. ఏంటి పోయేదిలే, ఎందుకు పోయేదిలే, పోయి ఏం చేద్దాం అక్కడ, మన పనులకు మనం పోదాంలే, మన కార్యక్రమాలు మనం పోదాంలే, ఏం కాదులే, వెళ్ళిపోదాంలే. ఎన్నోసార్లు దేవుని బాధ పెట్టి వెళ్ళిన రోజులు ఈ సంవత్సరములు ఎన్నో ఉన్నా. అడుగుతావా ప్రభుని క్షమించమని? దుఃఖపడుతూ ఏడుస్తూ, అయ్యా 24 వరకు కాపాడావు, ఎప్పటి నుంచి అయినా ప్రభు ప్రార్థన చేతులెత్తిన వారందరయ్యా, ప్రభు ప్రతిదినం ఒక అవకాశం ఇస్తుంది. నా ప్రభు నా జీవితాన్ని సరి చేసుకోవడానికేనయ్యా. ఏదో మాకున్న ఆస్తిపాసులు ఏవి ఒక సమయానికి వస్తే మమ్మల్ని ఏవి కాపాడవయ్యా, నువ్వే కాపాడతావు నాయన. మా జీవితాలు ఆయుష్ పొడిగించేవాడు నువ్వే. మా కుటుంబ స్థితిగతులన్నీ నీ చేతుల్లో ఉంటాయి. హృదయాన్ని ఇచ్చిన వారు, ఆ హృదయం అనేటువంటి ఆలయం దేవుడిది కనుక ప్రభు నిన్ను నియంత్రిస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ జీవితంలో నిన్ను నడిపించవలసిన విధానం నడిపిస్తాడు. నిన్ను ఆయన అధికారంగా అప్పగించుకో. నీ జీవితాన్ని సమర్పించుకో. నువ్వు దేవుని ఆలయం. ప్రార్థన. చేతులెత్తిన బిడ్డలందరినీ నా ప్రభు కృప ఆవరించునుగాక. నా దేవుని కనికరం ఆవరించునుగాక. నా దేవుని క్షమాపణ బిడ్డలు పొందుకుందురుగాక. వారి జీవితాల్లో గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలు, గొప్ప నూతన మార్పు కలుగునుగాక. నూతన విధానంలో జీవితంలో కొనసాగునుగాక. శ్రేష్టమైన కార్యాల పట్ల జరుగునుగాక. It should be a blessed, beautiful year for all of us. అందరికి ప్రాస్పరస్ ఇయర్ గా ఉండాలి. మా జీవితంలో ఎప్పుడు చూడని ఒక రిమార్కబుల్ ఇయర్ గా ఉండాలి. ఎప్పుడు చూడనటువంటి ఒక అద్భుతమైన సంవత్సరముగా మా జీవితాల్లో నువ్వు మా కొరకు సిద్ధపరిచిన తెరిచిన ద్వారాలు ప్రతి ఒక్కరు పొందుకొనగలిగే అనుభూతులు
చేత నింపబడినట్లుగా క్షమించిన అట్టి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.